గైస్ గుడ్ మార్నింగ్. సో ఇది మేము నిన్న ఉన్న రూమ్. అసలు ఈ రూమ్ ఫిక్స్ చేసుకోవడానికి మాకు మెయిన్ రీజన్ దీనికి. ఈ రూమ్ చూసామో బాల్కనీలోకి వచ్చాము, ఇంకా అక్కడ హెల్మెట్ పెట్టేసాడు ఇక్కడే. అసలు జనాలు చూడండి ఎలా ఉన్నారు. ప్యాకింగ్ అంతా అయిపోయింది అనమాట. టైల్ బ్యాగ్ అండ్ టాప్ బాక్సెస్. ఇది ప్రైవేట్ బీచ్. ఇక్కడ మనకి క్లోజ్ ఉందిగా. సో ఇది ప్రైవేట్ బీచ్ అనమాట. నేను రాత్రి ఇక్కడ కూడా బీచ్ ఫెస్టివల్ అయింది. కాకపోతే ఇది హ్యాండ్ మేడ్స్ది. ఎక్కడ అదే మంది హ్యాండ్ మేడ్స్ది. ఇక్కడ నిన్న ఆర్ట్స్ గల్లీ అయింది. సో స్టేజ్ కూడా పెట్టాను నిన్న. సో ఇదనమాట నిన్న అయితే మేము పార్క్ చేసింది హోటల్. ఇది విజయ ఇంటర్నేషనల్. సో మాకైతే నచ్చింది ఇది, బట్ గంట సర్చింగ్ తర్వాతే దొరికింది మాకు. సో దీనికి పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, వెనకదల ప్రైవేట్ పార్క్ ఉంటుంది, బీచ్ ఉంటుంది. రూమ్ పే చేస్తాం మొత్తం. సో దీనికి బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ అంట. వెళ్ళి స్విమ్మింగ్ పూల్, బీచ్ కూడా చూపిస్తాను ఇంతసేపట్లో. సో ఇది మౌంటింగ్ అయిపోయింది బైక్స్. సో ఇదిగోండి, ఇది ప్రైవేట్ పార్క్ టైప్ ఉంటుంది, వెనకాతల బీచ్ ఉంటుంది. సో ఇలా ఇటువైపు వస్తే నిన్న నైట్ మేము దొరలేదు. ఇది ఇప్పటికే చలేస్తుందిరా అంటే నైట్ వెళ్ళి వాలీబాల్ ఆడుకున్నాం స్విమ్మింగ్ పూల్లో. సో ఇది బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అన్నారు. సో దానికి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఫుడ్ అయితే మాత్రం అమ్మో. నేను క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ తీసుకున్నాం, కానీ చికెన్ బజ్జీలాగా అనిపించింది. అది అనమాట రెస్టారెంట్. ఆల్ యూ కెన్ ఈట్ బఫే ఫర్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఈరోజు మెనూ అయితే ఇదన్నమాట. అన్ని ఆల్రెడీ ప్లేస్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ జ్యూస్ అండ్ లస్సీ కూడా ఉన్నాయి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదనమాట. దోశ, పూరి విత్ వడ. ఇవి అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ అండ్ స్వీట్ లస్సీ ట్రై చేద్దాం. బ్రెడ్ జామ్ ఇది చూడండి సార్ ఒకసారి. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. సో ఇక్కడ ఇదిగోండి పూల్ వ్యూ ఇది. సో మేము ఉంటున్న హోటల్ పేరు విజయ ఇంటర్నేషనల్. ఇది నాకైతే ఇది నచ్చింది బాగా. ప్రైస్ మాకు ముగ్గురికి 6,200 ఎంతో పడింది. సో కానీ ప్రైవేట్ బీచ్ ఉంది, ప్రైవేట్ పార్క్ ఉంది, దాంతోపాటు ఇప్పుడు బైక్ కూడా చూపిస్తాను. స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే ఇక్కడ హోటల్ నుంచి. ఇప్పుడు కోనార్క్ వెళ్దాం అనుకుంటున్నాం. సో కోనార్క్ నుంచి డియోమాలి ప్లాన్. ముందు కోనార్క్ వెళ్ళి చూద్దాం. బావుగా పొద్దున్న చూస్తుంటే. సో వీఆర్ ఫ్రమ్ పూరి టు కోనార్క్ నౌ. చాలా కోనార్క్ బీచ్. వెల్కమ్ టు కోనార్క్ నోటిఫైడ్ ఏరియా.
చైన్లు చేసేద్దాం ఇప్పుడు. చేసేద్దాం ఇప్పుడు. అరే ఏమైంది సైలెన్సర్? స్క్రూ ఉన్నట్టుంది. ఫోన్లో క్యాప్ పీకేద్దాం. క్యాప్ పీకేద్దామా? ఎల్ఎన్కి ఉందిగా, నా దాంట్లో ఉంటుంది. ఏదేలే మిడ్ స్టాండ్ వేసేస్తా. నార్మల్గానే ఉంది, పర్లే. సైలెన్స్ మీద అలా ఉండి మరి ఎక్కడ ఊడిపోయింది తెలియదు కదా మనకి. ఇది సో ఫైనల్ ఎట్టుకోనా చూడరైట్. అరే రాకేష్ ఇప్పుడే కళ్ళద్దాలు కొన్నాడు బాబు. అవును కొన్నాడు, జస్ట్ 100 రూపాయలు మాత్రం. ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ తీసుకుని వచ్చాము. 35 మాత్రమే. కాకపోతే అక్కడ లైన్లో నించుంటే మాత్రం మీకు మినిమం 1 అవర్ పట్టుద్ది పక్క టికెట్కి. సో ఇక్కడ మనం ఎంట్రీ గేట్ అనమాట. ఆన్లైన్కి సెపరేట్గా, ఆఫ్లైన్ సెపరేట్గా ఉంది. నించున్నాం, జనాలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం సైడ్ టెంపుల్ లోపలికి. సో ఇప్పుడే ఆన్లైన్లో తీసుకుంటే మనకి స్కాన్ చేస్తున్నారు టికెట్స్ ఇక్కడ. అక్కడ లైన్ కొంచెం పెద్దగానే ఉంది. ఫస్ట్ పైకి వెళ్దాం, కిందకి వెళ్దామా? అది కింద ఏంటి తిరుగుదాం. అరే గైడ్లే లేడరా చూడడానికి. ఓకే ఇక్కడ గైడ్ ఉన్నారు, ఎవరా చూద్దాం. ఓకే ఇద్దాం అంటున్నాడు. ఏంట్రా ఏమన్నా? ఆమె గుడ్ లీడరా, మీకు ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చా పొద్దున్న లీడ్ చేసుకుంటూ. సర్లే ఇక్కడ వరకు ఎంట్రీ ఉందిరా, లోపల ఉన్నారు ఎవరు. అలా చుట్టూ తిరిగి వచ్చే వాళ్ళం కదరా ఈ మాత్రం దానికి. ఇది ఎందుకు ఎక్కారు మరి? వ్యూ కోసం. మనం చేసిన ఏ పనిలోనే సంతోషాన్ని ఎదుర్కోవాలరా మనం. వాటి నుంచి ఎంట్రీ లేదు మా ఉందిరా. చుట్టూ తిరిగి వచ్చేదానికి మనం ఇలా మెట్లు ఎక్కి మళ్ళీ మెట్లు కింద చేసినామా? వేరే నైస్. అంటే మెట్లు ఎక్కింది మనం వ్యూ కోసం అనుకుంటాం రా. రాకేష్ గారి ఫోటో సెషన్ అవుతుంది అన్నమాట ఇక్కడ. స్టెబిలిటీ బాగుంది. బాబుల్ సాంగ్ వేయాలి పక్కన కళ్ళ నుంచి. ఏ సాంగ్? ఎవడంట నిన్ను ఎత్తుకుంది నంది కానీ నంది ఎవడు చూడండి. నందేది? అది ఏనుగుని చూపించింది నందను. 10 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా, ఆ స్పాట్ వెతుకుతున్నాము ఎక్కడ ఉంటుందా అని. ఇదిగోండి ఫైనలీ మేడ్ ఇట్. ఈ డైల్స్ ఉన్నాయి కదా, వీటిలో మనం టైం చూసుకోవచ్చు. యాక్చువల్లీ టైం ఎలా క్యాల్కులేట్ చేస్తారు నాకు ఐడియా లేదు, చూడాలి. ఇక్కడైతే మాకు ఖాళీ ప్లేస్ దొరికింది. ఇక్కడ ఎవరు లేదు, జనాలు అందరూ అటు ఇటు ఫోటోలు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడైతే మాకు నీట్గా ఫొటోస్ తీసుకోవడానికి స్పేషియస్గా దొరికింది. ఇదంతా కూడా ఖాళీ. సో ఇప్పుడే ఫోటో సెషన్ అయ్యింది. ఇప్పుడు వెళ్ళి ఇంకా డియోమాలి స్టార్ట్ అవ్వాలి. డియోమాలి ఇక్కడ నుంచి 500 కిలోమీటర్స్ ఉంది. అమ్మో నైట్ నాకు తెలిసి మీకు నైట్ వ్లాగ్ ఉంటుంది. ఎవరైనా నైట్ వ్లాగ్ ఉంటుంది కదా, నైట్ వ్లాగ్ మేము వెళ్దాం అనుకుంటుంది. అప్రాక్స్గా ఎంత 10 వేసుకుంటున్నామా? వీడియోలు కాదు, మాకు అదిరిపోద్ది. 10 అయిపోద్ది అనుకుంటా నాకు తెలిసి. సో
సో ఇంకా 10 అనుకుంటున్నాం. ఫాగ్ లైట్స్ చేయించాం కాబట్టి ఇంకా నాకు తెలిసి ఫాగ్ లైట్స్ చేయించడం మంచిదైంది. సీ ఆన్ బైక్ అగైన్. సో ఇక్కడ ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాం. టెంపుల్ ఫర్ యూ. ఏది ఎంట్రన్స్ ఇదా? సో యాక్చువల్లీ మేము నేను ఈవినింగ్ వద్దాం అనుకున్నాం, కాకపోతే ఈవినింగ్ అంటే లైట్ అండ్ సౌండ్ దానికోసం వద్దాం అనుకున్నాం. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే టెక్నికల్ మాల్ ఫంక్షన్ అంట. సో ఈవినింగ్ రాకపోవడం మంచిదని అనిపించింది, మార్నింగ్ టెంపుల్ చూడడానికి వచ్చినట్టుంది. ఇక్కడ బుడ్డలు ఎవరు ఫోటోలు దిగుతుంటే మధ్యలో దూరిపోయాడు అనమాట. ఇటు వాళ్ళు బ్లాగ్ చేసుకుంటే మధ్యలో హాయ్ అన్నాడు. ఎవర్రా నువ్వు? లాంగ్వేజ్ ఏంటి భయ్యా? నోడియా ఇక్కడ నొక్కాలన్నమాట. నొక్కు నువ్వు, నేను అబ్జెక్తాను నొక్కుతాను. కాల్చిగడ ఏదో సర్చ్లో ఉన్నాడు ప్రమోద్ గడి కోసం. ఆడికి ఎవరైనా నచ్చారంట, సెట్ చేద్దాం. ఇది మైక్, అది కెమెరా, సరిపోయింది పద. బ్లాగ్ ఏంటది, యూట్యూబ్ వీడియో ఉందాం. ఏదో ఫేమస్ ఛానల్ ఒకటి చెప్పేసి మీరు దీనిలో వస్తారని చెప్పు. సరే బయట ఐరన్ రా, ఐరన్ బీమ్స్ అన్నాడు కదా అది. అదే మరి ఏమో చాలా అడు కదా. ఇటే ఫోటో తీసుకోవాలన్నాం కదా. ఇప్పుడే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొన్నాం. మళ్ళీ ఇప్పుడు ఎంట్రన్స్కి వెళ్ళాలా? మా ఎంట్రన్స్ ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాం కదా, ఫోటో తీసుకోవడం వచ్చాము. సో ఇప్పుడే చైన్ లూప్ అయిపోయింది. ఇక్కడ నుంచి కోనార్క్ బీచ్కి వెళ్ళి అక్కడ ఏడీవీ రైడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ డియోమాలి స్టార్ట్ అవుతాం. మధ్యలో ఎక్కడన్నా ఆగి లంచ్కి చూసుకొని డియోమాలి వెళ్తాం. నాకు తెలిసి డియోమాలి నైట్ 10-11 అయిపోద్ది అనుకుంటున్నాం. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, లెట్స్ సీ యూ అట్ ద బీచ్ అగైన్. చైన్ లూప్ అయ్యింది. ఇక్కడే వేరే రైడర్స్ కనిపించారు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారంట. సో వాళ్ళు ఇప్పుడు ఒడిషా చూసుకొని మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతారు. వాళ్ళు 2 బైక్స్. ఏంటి NS 200 కదా ఒకటి, NS 200 ఒకటి, ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఒకటి. సో ఇప్పుడే కోనార్క్ బీచ్ దగ్గరకు వచ్చాము. టెంపుల్ నుంచి బీచ్ 42 కిలోమీటర్స్, 53 కిలోమీటర్స్ అంటే. ఇక్కడ ఏడీవీ రైడ్స్ ఏమో ఉన్నాయంట. సో వెళ్తున్నాము. సో ఏడీవీస్ ఇక్కడ ఉన్నాయి, అది చూసి ఫస్ట్ టైం అవుతుంది నేను ఏడీవీ డ్రైవ్ చేయడం, ఒకవేళ చేస్తే. ఓకే, ఇప్పుడు కోనార్క్ నుంచి అదే కోనార్క్ నుంచి పూరి రూట్ డైవర్షన్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ రూట్ ఎక్కడికి వెళ్తుందో. ఓకే, సో అలాగా భువనేశ్వర్ రోడ్కి వచ్చేసాం. సో ఇట్స్ భువనేశ్వర్ రోడ్ అనమాట. బ్యాక్కి వెళ్తే భువనేశ్వర్ అంతేనా, అంటే అనుకుంటా. కానీ అక్కడ ఏదో థ్యాంక్ యూ బోర్డ్ ఒకటి కనిపించింది. సో దాన్ని బట్టి నేను భువనేశ్వర్ అని అనుకుంటున్నాను. ఇక్కడ నాట్ షూర్ అయిపోతాడు. హైవే అన్నారు, ఎలా ఉందేంటి? సో యాక్చువల్లీ ఇందాక నేను భువనేశ్వర్ అన్నాను కదా, యాక్చువల్లీ భువనేశ్వర్ పూరి హైవే అనమాట. అది పూరి నుంచి బయటకు వచ్చాము, థ్యాంక్ యూ అన్నది. ఇప్పుడు టువర్డ్స్ శ్రీకాకుళం హైవే పై నుంచి వెళ్తుంది, బట్ ఇది షార్ట్ కట్ అనుకుంటా. ఓకే, ఇది అలా హైవేలో కలుస్తుంది. ఓకే, షార్ట్ కట్. ఆగుతామా?
ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయ్యింది, సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. బోల్మండి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం ఘాట్ రోడ్కి వెళ్తున్నా. అసలు నైట్ టైం ఘాట్ రోడ్ వెళ్తున్నా ఫస్ట్ టైం. ప్రోగ్రెస్ చూపిస్తున్నా కానీ ఎలా ఉన్నాయి. లడాక్ ట్రయల్ రోడ్ లాగా ఉంది మాకు. చూసారు అసలు ఫోర్ లైట్స్ డిఫరెన్స్ చూపిస్తా చూడండి. హెచ్జేజీ 4 పెట్టించాను యాక్చువల్లీ. వాడిది మ్యాక్డాక్ స్కౌటెక్స్. వచ్చాంరా, దగ్గరికి వచ్చాం. ఇగో ఇది ఎక్కామంటే ఇక్కడ ఎక్కడితో ఆగిపోద్ది రోడ్డు. జియో వస్తుందిరా సిగ్నల్. హైలైట్ ఏంటి తెలుసా, నేను వైజాగ్ ఎత్తుకొని డ్రైవ్ చేశాను. నాది స్పెట్స్ ఫాగ్ పట్టేస్తున్నాయి, లేదంటే అంటే ఉఫ్ అంటే దానికి నేను వైజాగ్ ఎత్తుకొని డ్రైవ్ చేసాను ఇప్పటి వరకు. నాది ఫాగ్ పట్టేస్తుంది ఇది. ఇది పట్టట్లేదు, అది ఇది పట్టేస్తుంది. అరే దగ్గరికి వచ్చాం, ఈ పైకి ఎక్కితే వచ్చేస్తుంది, వాచ్ టవర్ వచ్చేస్తుంది, అక్కడతో రోడ్డు క్లోజ్. వెళ్ళిపోదామా? కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. అరే భలే ఉన్నారా, పదా.